సరోజిని ఇలా వెండి దీపాల్లో వెలిగిస్తుంది. అమ్మవారికి దీపం, వెండి విగ్రహాలున్నాయి. అన్ని వస్తువులు ఉన్నాయి. భగవంతుడు ఎంత ఇచ్చాడు సరోజినికి అని మీరనుకుంటున్నారేమో నా ఫాలోవర్స్. ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మాత్రం. కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఎలా తీసుకున్నానో మీకప్పుడప్పుడు చెప్పాను నేను. కానీ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళను. కానీ ప్రతి మనిషికి కావాల్సింది ఇవన్నీ కాదు. ఒక గూడు కావాలి. ఒక గూడనేది ప్రతి మనిషికి కావాలి. అది గడ్డి గుడిసే కానీ, రేకులదే కానీ, డాబా ఇల్లే కానీ, చిన్న తల దాచుకోవటానికి. మన ప్రాణం పోతే తల్లిదండ్రుల ప్రాణం పోతే ఒక మగ పిల్లవాడు ఉన్నాడనుకోండి, ఆ మగ పిల్లవాడు మనల్ని ఎక్కడేసుకొని ఏడుస్తాడు? సరే ఆడపిల్లే అనుకోండి. మనల్నేసుకొని వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఏడవగలగాలి. అలా తల్లిదండ్రులం ఒక చిన్న గూడును సంపాదించగలగాలి పిల్లలకి. గూడు అంటే ప్రతి మనిషికి ఫస్ట్ నుంచి భగవంతుడు ఇస్తాడు. ఎంతో కొంత పెద్దలు సంపాదించిందుంటుంది. అది మన జాగ్రత్త వల్లనో, మన అవివేకం వల్లనో, మనం చేసుకున్న పరిస్థితో, లేపోతే పరిస్థితులు అలా కల్పించాడో భగవంతుడు, అన్నీ పోతాయనుకోండి. అప్పుడు ఆ మనిషికి ఎంత బాధుంటుందంటే, నా మనసులో ఉన్న వేదన ఇంత ఉంది. అందుకే ప్రతి నిమిషం కూడా కోరుకునేది మాత్రం నేను ఒక గూడు. ఒక ఇల్లు కావాలి. భగవంతుడా! ఒక ఇల్లు మాకు తలదాచుకోటానికి ఓ ఇల్లు కావాలి. పోయిన 3 ఇండ్లు పెద్ద డాబాలో, పెద్ద పెద్ద ఇండ్లో అవి అని నేను అనడం లేదు. అవి గడ్డి గుడిసే అయినా, రేకులిండ్లే అయినా పోయాయి. 3 అయితే పోయాయి. కానీ ఇంకొకటి మాత్రం చిన్నది ప్రసాదించమని ప్రతిరోజు వేడుకుంటాను ఆ భగవంతుడిని. ఎందుకంటే నా పిల్లల్ని గుర్తు చేసుకుంటాను నేను ఈ వీడియోలో. నేనెప్పుడు కూడా నేను దీపం పెట్టేటప్పుడు కోరుకునేది ప్రతిసారి కూడా ఈ 30 ఏండ్లలో నేను ఎన్ని బాధలను అనుభవించానో అది నా మనసుకే తెలుసు. ఆ బాధల్ని అనుభవించానని నా మనసుకు తెలుసు. కానీ జనాలకు చూసేవాళ్ళకి అలా ఉండదు కదా! వీళ్ళు బానే ఉన్నారేమో అనుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.